దేవుణ్ణి ప్రేమించిన వాడికి ఏ మేలు. బంధువులు నిన్ను విడిచినా, అందరూ నిన్ను విడిచినా, ప్రభు నిన్ను మరవలేదు, నిన్ను విడవలేదు. లార్డ్ ఈజ్ అలవింగ్ టు గో త్రూ దోస్ వ్యాలీస్. ఆ పరిస్థితుల్లో నుంచి నిన్ను వెళ్ళటానికి ఆయన అనుమతిస్తున్నాడు, కానీ ఆయన కనుదృష్టి నీ మీద నుంచి తిప్పుకోలేదు. నేను చూస్తూనే ఉన్నాడు. తగ్గిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద అణిగి ఉండు. కష్టాల్లో పోతున్నప్పుడు సాధారణంగా మనకు దూషణ వచ్చేస్తుంది, అనుమానం వస్తేనే చాలు, దూషించకపోయినా కూడా సందేహాలు వచ్చేస్తాయి. ఏది దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఎలాగా, దేవుడు ఉంటే ఎందుకు జరిగింది, దేవుడు ఉంటే ఏమైంది. ఈ మిస్క్యారేజ్ అయిన వాళ్ళు బెంగలు పెట్టుకుంటున్నారమ్మా. మిస్క్యారేజ్ అయినప్పుడు నీ బిడ్డను చంపేశాడేంటి దేవుడు, నాకు ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకున్నాడు ఏంటి అంటారు కొంతమంది. వచ్చి తీసుకోలేదు, నీ బిడ్డను ఎక్కడో కూర్చోబెట్టాడు. ఈ పనికిమాల లోకంలో ఈ స్కూల్ ఫీజులు నువ్వు గట్టి చదివించే దానికంటే, నువ్వు కొనిపెట్టే ఈ డ్రెస్సుల కంటే నాతో పాటు కూర్చుంటాడు అని చెప్పి వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చాడు. ఏంటంటే ఆ సమయంలో నీకేమో పాఠం నేర్పిస్తున్నాడు. నేను మళ్ళీ ఇస్తా, తీస్తే ఎప్పుడు ఇస్తాడు. ఒక సెట్ తీస్తే 2 సెట్లు ఇచ్చాడు, అక్కడ 2 అంతలు ఇచ్చాడు. ఒక మిస్క్యారేజ్ అయితే 2 బిడ్డలు ఇస్తాడు దేవుడు, గ్యారంటీ. నీకు విశ్వాసం ఉంటే కృంగిపోకుండా ఆ సమయంలో దేవుణ్ణి స్తుతించగలిగితే, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకున్న ఆయన నామమునకు స్తోత్రము కలుగును గాక. ఆహా, ఎంత గొప్ప దేవుడు అండి. ఎప్పుడు దేవుడు తీసేసేవాడు కాదండి, ఇచ్చేవాడేనండి. ఒక సీజన్ ఉంటుంది నీ జీవితంలో, తీసేసిన సీజన్లో. ఆ సీజన్లో నీ భక్తి, నీ విశ్వాసం, నీ నిజస్థితి బయటపడుతుంది. అక్కడే నిలబడ్డావా, నిన్నెవ్వడు అడ్డగించలేడు. ఇక నీ మీద ఆశీర్వాదాన్ని ఎవ్వడు ఆపలేడు.